హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు అవర్ లైవ్. చిచి, లైవ్ కాదండి, ఓయ్ అవర్ ఛానల్. అలవాట్ల పొరపాటు ఏమనుకోకండి. సరే కానీ ఈ వీడియో చూసేవాళ్ళందరూ ఫస్ట్ ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇచ్చేస్తారా లైక్? ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాగ్ వచ్చి శుక్రవారం నైట్ అంటే శనివారం రెండు కలిపి చేస్తానండి. శుక్రవారం నైట్ ఇలాగా. శుక్రవారం రోజు మా ఊళ్ళో కరెంట్ పోయిందండి. కరెంట్ లేక పప్పు రుబ్బడానికి లేట్ అయిపోయింది అనమాట. అందుకే శుక్రవారం రోజు నైట్ నేను లైవ్ కూడా పెట్టలేదు. మా పిల్లలందరూ కామెంట్స్లో ఇన్స్టాలో కూడా అడిగారు, అమ్మ లైవ్కి రాలేదని. పని అవ్వలేదండి, అందుకే నేను లైవ్కి రాలేదు. పెద్ద కారణం అంటే ఏం లేదు, ఇంకేముంటుందండి. నేను మీలాగే లేచిన దగ్గర నుంచి తుడుచుకోవడం, తోముకోవడం, వండుకోవడం, తినడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ మామూలే. ఇంక ఇదే కదండి హౌస్ వైఫ్ పని. వండుకోవడం, తినడం, పడుకోవడం. ఈ మధ్యలో ఇలా పిండి రుబ్బుకోవడం. ఒకసారి రుబ్బితే ఒక 4 రోజులు వచ్చేస్తుంది అనుకోండి. ఇదివరకైతే ఏ రోజుకి ఆ రోజే మా అమ్మ వాళ్ళు అయితే ఏ రోజుకి ఆ రోజే రుబ్బేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా మనకి. అప్పుడు రోట్లో రుబ్బి చక్కగా ఉండేవాళ్ళు. ఇలా అసలు అలసిపోతున్నాం అన్న మాటే వచ్చేది కదా వాళ్ళకి. మనకి ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువ కొలిది అలసట కూడా ఎక్కువ అవుతుందనే చెప్పాలి. పిండి అయితే ఇంకా తీసేస్తున్నాను అనమాట అండి. ఈ పిండి తీసే విషయంలో నాకు ఎప్పుడూ ఒక ఇది ఉంటుందండి. నేనే చెప్తాను కబుర్లు, కానీ మళ్ళీ నేనే పాటించను అన్నమాట. తీస్తూ ఉంటాం. లాస్ట్లో కొంచెం పిండి అంటుకుంటుంది గ్రైండర్ని. మహా అయితే అది తీస్తే కనీసం ఒక ఇడ్లీ కూడా అవ్వదు అది. అయినా సరే దాన్నే ఊర్చుకుంటూ మన టైం అంతా వేస్ట్ చేసుకుంటాం, కానీ ఆ పిండిని మాత్రం వదలం. అవునంటారా కాదంటారా? నేను మాత్రం ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చేస్తారా? కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా నాకు తెలియజేయండి. విని నేను నవ్వుకుంటాను. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పేసి చూస్తూ ఉండండి. అదిగో అలా ఊర్చుకుంటూనే ఎంత ఉండిపోద్దండి. మహా అయితే ఒక ఇడ్లీ అయ్యేంత కూడా అసలు ఉండదు. అయినా సరే దాన్ని కూడా ఇంకా ఊర్చుకుని టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. అవునంటారా కదంటారా? కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్. అలా తీయడంలో చూడండి, చెయ్యి నొప్పి కూడా పడుతుంది, అయినా సరే వదలట్లేదు. చూస్తారా ఈ అమ్మాజీ? అదన్నమాట అండి. మార్నింగ్ టిఫిన్ కోసం అని నేనైతే పిండి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కట్ చేస్తే అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. రాత్రి అయితే పిండి రుబ్బేస్తాను కదండి. పొద్దున్నే మేమిద్దరమే ఉన్నాము, అందుకని ఇడ్లీ చేయకుండా 2 దోశలు వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇడ్లీ పిండితోనే దోశలు వేస్తున్నాను అనమాట అండి. అదేంటి మేడం పూజ చేసుకోకుండానే అని అనుకుంటున్నారా? పూజకైతే బాబ్జీ గారు అయితే పువ్వులు అవి తీసుకొచ్చి దేవుడి గదిలో ఆయన సిద్ధం చేస్తున్నారండి, వాటర్ అది పెట్టి. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే టిఫిన్ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, పూజ మందిరంలో ఒక 10 నిమిషాలు కూర్చోవచ్చు. లేదంటే ఇక్కడ టిఫిన్ అవ్వదు, అక్కడ పూజ అవ్వదు, టెన్షన్ వచ్చేస్తుంది, ఈయన ఎక్కడికి కంగారు పెట్టేస్తారో అని చెప్పేసి అందుకని నేనైతే దోశలు రెడీగా వేసేసుకుంటున్నాను. ఆయన ఎలాగో పూజా మందిరంలో సర్దుతున్నారు కదా అని చెప్పేసి దోశలు వేసేసి రెడీ పెట్టేసి అప్పుడు నేను పూజా మందిరంలోకి వెళ్ళి పూజ అయితే చేసుకుంటానన్నమాట. పూజ ఉందని వీలుని బట్టి, వెసట్లవాడిని బట్టి, టైంని బట్టి చేస్తూ ఉంటాము. దీపాన్ని మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. ఏదో ఇంట్లో ఉన్న పండు ఫలమో పెట్టేసి దీపాన్ని పెట్టుకుంటాను అనమాట. మా ఉల్లి దోశలు అయితే చూసేయండి. అదిగోండి ఉల్లి దోశలు అయితే వేసేస్తున్నాను. కొంచెం ఇడ్లీ పిండి కదండి, కొంచెం దలసరగానే వస్తాయి. ఇవి పలచగా వేస్తే ఇడ్లీ పిండి అట్టు రాదు కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం జీలకర్ర వేసుకుని చట్నీ అయితే నేను అడిగి ఉన్నదిలేండి, పల్లి చట్నీ. మా ఇద్దరికే కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ప్రత్యేకించి చట్నీ అయితే చేయలేదు. దోశలు అయితే ఇలా దోరగా వేయించేసుకుని రెడీ పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు ఆయన పూజ చేసేసుకుంటారండి, అగరబత్తీలు వెలిగించుకుంటారు. నేను వెళ్ళి దీపం పెట్టడం అనమాట. అది కూడా మీకు చూపిస్తానులేండి. అదిగోండి 3 దోశలు అయితే ఆల్రెడీ వేస్తాను. ఇది తీసేస్తే 4 దోశలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం అంత పిండి ఉండిపోయింది గిన్నెలో, అది కూడా ఇంకొక దోశ అయితే ప్లెయిన్ దోశలాగా వేసేసాను అనమాట. ఇక మీరందరూ టిఫిన్లు చేశారా? అదే అడుగుతున్నాను.
లిప్సింక్ అవ్వట్లేదు అంటే ఎవరో ఒకరు పిలవడమో ఏదో ఒకటో, లేకపోతే కుక్కలు మొరగడమో, బయట ఏదో ఒకటి ఉంటుందండి. మాకు పల్లెటూరు కదా, అందరి వాయిస్లు ఇందులోకి ఎక్కేస్తాయి. అది మరీ నాయిస్ వచ్చేస్తుంది, బాగోదు కదా అని చెప్పేసి ఇలాగ ఒక్కొక్కసారి వాయిస్ తీసేసి ఇలాగ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేనండి, అంతకు మించి ఏమీ కాదు. దానికి తోడు ప్రతిసారి కుక్ చేసేటప్పుడు కూడా మైక్ పెట్టుకుని మాట్లాడాలంటే ఆ మైక్ ఎక్కడో పెట్టేస్తాను, దాన్ని వెతుక్కోవడానికి టైం అంతా సరిపోతుంది అనమాట. అందుకు కొంచెం ఇదిగోండి, దోశలు అయితే ప్లేట్లో పెట్టేసి ఇలాగే చట్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట. కట్ చేస్తే పూజ దీపాన్ని అయితే పెట్టేసుకున్నానండి. నేను కూడా పూజ అయితే అయిపోయినట్టే, సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాం. ఈరోజు శనివారం నిత్య పూజ, నిత్య దీపారాధన. ఎలాగూ వినాయక స్వామి వారి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వినాయకుడిదే ఏదో హం చేసుకుంటూ గణనాయకాయ గణదైవతాయ అని ఏదో ఒక చిన్న పాట అయితే పాడుకున్నాను. దానితో రోజు మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని కూడా చదువుకుంటాను కదండి, అది కూడా చదివేసుకుని ఇదిగోండి హారతిని అయితే ఇచ్చేస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పేసి కర్పూర నీరాజనాన్ని అయితే పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులందరికీ సమర్పించుకుని, ఆ పైన ఉన్న ఇంకా దేవతామూర్తుల ఫోటోలు పైన ఉంటాయి కదండి, వాటికి కూడా సమర్పించుకొని ఆ తర్వాత ఇదిగోండి మీకు కూడా హారతిని అయితే ఇచ్చేస్తున్నాను. కర్పూర హారతిని అయితే మీరు కూడా తీసుకోండి. కర్పూరానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి కొంచెం నీళ్లు చల్లేసి తర్వాత హారతిని అయితే నేను తీసేసుకుంటాను అన్నమాట. ఇక కట్ చేస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ముందు మాకు ఇంకోటి ఉందండి, ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్లు, ఒకటి నీకు ఒకటి నాకు అంటే చెరో ట్యాబ్లెట్ వేసేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తామన్నమాట. ఇద్దరునే చెప్పాను కదండి, పిల్లలిద్దరూ పొద్దున్నే 7కే డ్యూటీకి వెళ్ళిపోయారు. పెద్దోడైతే 5కి వెళ్ళిపోతాడండి, అడిగి ఏ షిఫ్ట్. చిన్నోడైతే 7కి వెళ్ళిపోయాడు అనమాట. ఇకపోతే టిఫిన్లు అయితే చేసేస్తున్నాం మేమిద్దరూ. దోశ, ఉల్లి దోశ విత్ పల్లీ చట్నీ. ఇకపోతే ఇక్కడ కూడా వాయిస్లో ఉంచాలనే ఉంటుందండి నాకు. ఆయన ఏమో నెమ్మది మాట్లాడతారు, మైక్ పెట్టుకోరు, టీవీ పెట్టేస్తారు ముందు. మైక్ పెట్టుకోకున్నా కానీ టీవీ పెట్టేస్తారండి. టీవీ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మరి ఆ టీవీలో వాయిస్ రాకూడదు అంటారు కదా, కాపీరైట్ వస్తుంది అంటారు. అందుకని వాయిస్ తీసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇది నా ప్లేటే చూడండి. మా పిల్లలు అంటారు, ఇడ్లీని దోశని చట్నీలో తాన వాడించేస్తావే, మళ్ళీ మమ్మల్ని అంటావు చట్నీ ఎక్కువ తినేస్తున్నారని చెప్పేసి, నీ అలవాటే మాకు వచ్చింది అనేసి అంటూ ఉంటారు. చూసారంటే చట్నీ అలా శుభ్రంగా ముంచేసుకుని తినడం నాకు అలవాటు. వాళ్ళని అయితే మాత్రం ఎందుకు అలా చేస్తారని అడుగుతూ ఉంటాను ఒక్కోసారి. అందుకనేసి నీ అలవాటే మాకు వచ్చిందమ్మా అంటారనమాట. టిఫిన్ అయిపోయింది కదండి, ఇంకేముంది కాఫీలు అనమాట. కాఫీ కూడా తాగేస్తూ ఉన్నాము. అదిగోండి ఆయన చూసారా, నిత్యం టీవీ అలా మార్చుకుంటూ, అసలు కరెంట్ లేకపోయి టీవీ రాకపోతే ఆ తినేది కూడా తినరండి ఆయన. అది బాగా అదొక అలవాటు అనమాట. ముందు టీవీ స్విచ్ ఆన్ చేసిన తర్వాతే తినడం మొదలు పెడతారు. ఒక్కసారి ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు రెండు భోంచేద్దాం అన్నాను, ఇంకా వద్దు కరెంట్ రాని అంటారు అనమాట. టీవీ చూస్తూ తినడం అలవాటు. అంతేకాదండి, అసలే కొత్త టీవీ కొత్త మోజు. రోజుకి ఒక 2-3 సినిమాలు జయప్రదం చేసేస్తున్నాం. పాత సినిమాలు, ఓల్డ్ సినిమాలు బాగుంటాయి కదండి, ప్రింట్ బాగున్న సినిమాలు అయితే చూసేస్తున్నాం అనమాట. కార్తీక దీపం, అనుబంధం అండ్ ప్రేమ పౌరాలు కూడా చూసామండి. ఈరోజైతే స్నేహం కోసం, నిన్నైతే గోకులంలో సీత, ఇలా మంచి మంచి సినిమాలన్నీ సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఉన్నాం. అప్పటి సినిమాలు బాగుంటాయి కదండి, అసలు బోర్ కొట్టవు. సినిమాలు అయితే చాలా బాగుంటున్నాయి. చాలా థియేటర్లో చూసినట్టు అనిపిస్తుంది మాకైతే. అంటే పాత టీవీ అది ఇంకా ఇప్పటికీ పోలేదులండి, ఏదో కొంచెం పొట్టిగా కనిపించేవారు కానీ టీవీ రన్నింగ్లో ఉంది కదా అనేసి ఇప్పటివరకు కొనలేదన్నమాట. ఇప్పుడైతే దాన్ని అటకెక్కించేసాడు మా చిన్నోడు, టీవీ తెచ్చాడు కదా. ఈ కొత్త టీవీలో అయితే ఇలా సినిమాలు అయితే చూస్తున్నాం ఇద్దరు. మా పిల్లలు మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళు ఒకళ్ళు అన్నయ్య అన్నాడని తమ్ముడు అంటున్నాడు, తమ్ముడు అన్నాడని అన్నయ్య అంటున్నాడు. అమ్మని డాడీని ఇంకా అత్తమాన టీవీ చూస్తా కూర్చుంటున్నారా అని మళ్ళీ బయట జోకులు అంటండి మా మీద వీళ్ళు. ఏముందండి, ఇంకా అలా సరదాగా కబుర్లు ఆడుకుంటూ, కాఫీ తాగుతూ, టీవీ చూస్తూ అలా గడిచిపోతుందన్నమాట. ఇకపోతే
ఇంకేముంది, కట్ చేస్తే ఈ కాఫీ తాగేస్తే దొరగారు బయటకు వెళ్తారు. దొరగారు అంటే మా బాజ్జీ గారేనండో, మా వారు, మా శ్రీవారు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వస్తారు. ఇకపోతే కట్ చేస్తే ఇప్పుడు ఈ ఆనపకాయని కట్ చేయాలన్నమాట అండి. చిన్ని ఆనపకాయని పొద్దున్నే మా అత్తయ్య గారు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ ఇంటి వెనకాల పాదు ఉందంట, పాదుని కాసిందంట, తీసుకొచ్చి ఇచ్చారనమాట. మంచి లేతగా ఉందండి, కొంచెం సుడుంది కానీ కాయకి లేతగా ఉందండి. లేతగా ఉండి అప్పటికప్పుడు కోసిన ఆనపకాయ కూర ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. సరే పాలు పోసి ఆనపకాయ కూర చేద్దామని ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయనండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. కారం కన్నా కూడా పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే ఆనపకాయ కూర టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం కారం కూడా వేస్తానులేండి, కొంచెం పసుపు కారం, ఈ ముక్కల్లో కొంచెం పసుపు కారం వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేసామంటే వాటర్ అస్సలు యూజ్ చేయకూడదండి. ఇదే చాలా వాటర్ వచ్చేస్తుంది, అసలు వాటర్ వేయకుండానే అలా కుక్కర్ పెట్టేస్తే ఒక 3 విజిల్స్ వేయించితే గంధంలాగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిన తర్వాత కూడా చూపిస్తాను. ఇకపోతే ఆనపకాయ కూర పిల్లలు తినరండి. సరే ఏం చేద్దామా అని చూస్తే ఒక కరెక్ట్గా 8 చామదుంపలు కనిపించినాయి. సరే మనిషికి 2 అంటూ చామదుంపలు అయితే ఉడకబెట్టేశాను. చామదుంపల పులుసు కూడా పెడదామని అనమాట. ఇది మొగుడు పెళ్ళడానికి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనుకోండి. ఎలాగో ఆనపకాయ కూర ఉంది కదా అని చెప్పేసి 2 ఉల్లిపాయలు మసాలా పేస్ట్ చేసుకున్నాను. 4 ఉల్లిపాయలు అయితే మళ్ళీ పచ్చిమిరకాయలు అయితే చీలికల కింద కట్ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్ అండి పులుసు. ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా వేసేసుకుని పచ్చిమిరపకాయలు అవి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుని దాంట్లో ఈ చామదుంపలు వేసేసుకోవడమేనండి. ఈ చామదుంపలు కూడా కాసేపు ఉప్పు కారాలు పట్టేదాకా బాగా కలుపుకోవాలన్నమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటే పెనం కాస్త పడిపోయేలాగా అనిపిస్తుంది కదా. సరే ఆపేసి మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. అదిగోండి బాగా ఉప్పు కారాలు పట్టేలాగా చామదుంపలను ఒకసేపు వేయించుకుని ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసుని యాడ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఈ పులుసును బాగా మరిగించుకుని దగ్గరగా మరిగించుకోవాలి, దూరంగా మా మామయ్యగారు అనేవారు పులుసు ఏదైనా సరే కానీ కొంతమంది తెలియక ఎక్కువ పులుసు పోసేస్తారో, అలా కాదు, దగ్గరగా పులుసు పెట్టుకోవాలా, దూరంగా మంటెట్టుకోవాలా అని చెప్పేవారు. అంటే పులుసు బాగా తక్కువే పెట్టుకోవాలి, దాన్ని సన్న సెగ మీద ఎక్కువసేపు మరిగించాలని చెప్పేసి దాని అర్థం అన్నమాట అండి. ఇదిగోండి ఆనపకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. చూసారా, నేను అసలు వాటరే వేయలేదు, అయినా సరే ఎంత వాటర్ వచ్చిందో చూసారా. ఇప్పుడు దీన్ని బాగా మెదిగిచ్చేసుకుని పోపేసేసుకోవడం అండి. పాలు పోస్తానన్నారు కదా అని అనుకుంటున్నారు కదా, పాలు కూడా పోస్తానండి. పాలు ఎప్పుడు పోయాలనుకుంటున్నారు, ఇది మెరిగించుకుని దీంట్లో పోపేసేసుకుని ఆ తర్వాత పాలు పోసుకుని కాసేపు ఉడికించుకుంటే పాలు పోసిన ఆనపకాయ కూర చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇదిగోండి పోపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం మినపప్పు, పొట్టు మినపప్పే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికోసం పోపు కోసం ఆయిల్ పెట్టేసుకుందాం మనం. ఆయిల్ పెట్టేసాను, ముందు వెల్లుల్లి రెబ్బలు వేసాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు, తర్వాత మిగతా పోపు గింజలు అంటే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేయించుకొని పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనకి కర్రీ ఉంది కదండి, ఈ కర్రీని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అదిగోండి ఎండుమిర్చి అవి బాగా వేగినాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని దీంట్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కాసేపు ఉడకనిచ్చి అప్పుడు చిక్కటి పాలు మన ఇంట్లో ఉంటే వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట కూర. ఇప్పుడైతే పాలని యాడ్ చేస్తానండి. ఒక చిన్న గ్లాసుడు అంటే ఒక టీ గ్లాసుడు అనమాట. మనం టీ తాగుతాం కదా, చిన్న గ్లాస్తో అంత క్వాంటిటీలో వేసుకుంటే సరిపోద్దండి. మరి ఎన్ని వేయాలని డౌట్ పడక్కర్లేదు. అదిగోని పాలైతే యాడ్ చేస్తాను. ఇప్పుడు కూర టేస్ట్ మారిపోద్ది, క్వాంటిటీ మారిపోద్ది, కలరు మారిపోద్ది. అబ్బాబ్బాబ్బా, నిజంగా తింటే ఎంత టేస్ట్ ఉందో తెలుసా అండి. ఎందుకంటే ఫ్రెష్, ఎప్పుడు ఫ్రెషే, అది ఏదైనా కానివ్వండి, తాజా అంటే తాజానే, తాజాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసిన కాయ ఇలా కూర చేసుకుంటే అది కూడా లేతది, చాలా బాగుంటుంది. ఇదిగోండి చామదుంప పులుసు కూడా రెడీ అయిపోయింది. చూసారా, మూడు బెల్లం కూర అని చెప్పాను కదండి, ఇద్దరికే వస్తుంది. మరి ఇది మనిషికి 2 దుంపలండి, చూద్దాం ఎవరైనా తినేస్తారో. ఈ చామదుంపల పులుసు చూపిస్తే అసలు మా పిల్లలు ఆనపకాయ కూర తినరండి. అందుకే చామదుంపల పులుసు రాత్రికి చూపిద్దాం, ఆనపకాయ కూర పెడదాం టేబుల్ మీద అని అనుకుంటున్నాను. అలా అనుకుంటాను కానండి, మళ్ళీ వాళ్ళు సరిగ్గా తినరని చెప్పేసి పెట్టేస్తాను అనుకోండి. ఇదిగోండి ఆనపకాయ కూరని ఇంకా కాస్త దగ్గరికి అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి, అదిగో సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఆనపకాయ కూర అలా ఉంది. ఆ వెల్లుల్లిపాయలు అవన్నీ, ఆ ఎండుమిర్చి బాగా కలుపుకొని తినడం అంటే నాకు మహా ఇష్టం అండి. అదిగోండి చామదుంపల పులుసు, ఆనపకాయ కూర సరిపోతుందిలేండి మాకు. ఎలా ఉన్నాయండి నా కూరలు, నచ్చినాయా? భలే కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా.
ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా చేయకుండా ఉంటే. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే లంచ్ టైం అయిపోయింది. మా బాబ్జీ గారు వచ్చేసారు, చెప్పాను కదండి. ఆయన ఆనపకాయ కూర తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు, కానీ వేసాను, ఏం చేస్తారో చూద్దామని ముందే వేసేస్తానన్నమాట. ఇంకా తప్పదు కదా, తింటున్నారు. ఎందుకంటే కాయగూరలు తినరు మీరు, అది ఇదేని అంటానని తెలుసు ఆయనకి, అందుకే తింటున్నారనమాట. ఫస్ట్ అయితే ఆనపకాయ కూరతోనే తిన్నారులేండి. అసలు తక్కువలేండి ఆయన తినేది. పప్పులు, పులుసులు, చికెను, మటన్ ఇలాంటివి తింటారు తప్ప కాయగూరలు అనేవి అసలు దగ్గరకు రానివ్వరండి. కానీ ఈ మధ్య తప్పట్లేదు పాపం, జ్వరం వచ్చిన దగ్గర నుంచి తింటున్నారు. అది కూడా ఏదో పొడిగా తింటారులేండి. మొత్తానికి ఏదో కానిచ్చేసారు. ఈసారి పులుసుతో తినేస్తారనమాట ముద్ద. అదండి మా లంచ్. ఇకపోతే కట్ చేస్తే పులిహోర వచ్చేసింది. అవునండి, ఈరోజు ఈవినింగ్ వినాయక మండపం దగ్గరకు తీసుకెళ్దామని చెప్పేసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అవన్నీ తోమేసుకొని అప్పుడు ఆ పొయ్యి అది శుభ్రంగా నీట్గా మళ్ళీ తడిబట్ట పెట్టి తుడిసేసుకుని ఇలాగ ఆలది తుడిసేసుకుని ప్రసాదాలు అయితే రెడీ చేశాను అనమాట. ఈ ప్రసాదాలు ఎలా రెడీ చేశాను, ఎన్ని రెడీ చేశాను, వినాయక మండపం దగ్గర ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, అదంతా రేపటి వీడియోలో చెప్తానండి. ఇప్పుడు చాలా లెంత్ ఎక్కువైపోయింది. ఇవాళకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. బాయ్ అండి.